హాయ్ అండి, వెల్కమ్ టు సౌజీ వ్లాగ్స్. ఈరోజు మనం నాటుకోడి కర్రీ ఎలా చేయాలో చూద్దాము. దీనికి మనకు కావాల్సినవి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలండి, చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి ఇలా చీల్చుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది 1/2 కిలో నాటుకోడి అండి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 50 గ్రామ్స్ ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని చూసి వేసుకోండి. చికెన్లో మనకి ఆయిలీగా ఉంటే కనుక, నాటుకోడి ఆయిలీగా ఉంటుందండి, దాన్ని బట్టి మీరు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ముందుగా పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. అది బాగా వేగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ని వేసుకున్న తర్వాత బాగా కలిపి కొంచెం సాల్ట్ని కూడా దీనిలో వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ని నేను ఇప్పుడు వేస్తున్నానండి. దీనివల్ల ఆనియన్స్ మంచి కలర్ వస్తాయి, మాడకుండా ఉంటాయి, త్వరగా వేగుతాయండి. దీన్ని ఆనియన్స్ని మనం మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం, సిమ్లో పెట్టుకొని. ఇప్పుడు ఆనియన్స్ వేగినాయో లేదో చూద్దామండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినవి. ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. మీకు చికెన్లో కనుక ఇటువంటి ఎగ్స్ ఉంటే వాటిని ముందుగా తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇవి కూరలో ఉంటే కరిగిపోయి కూర అంతా నీసువాసన వస్తుంది. అందుకని వీటిని ముందుగానే పక్కన పెట్టుకోవాలి. వీటిని తర్వాత యాడ్ చేసుకుందాం మనం. ఇప్పుడు ఆనియన్స్ని ముక్కలకి పట్టేంత వరకు కలిపి దీనిలో చిటికెడు పసుపు, ఒక 1/2 స్పూన్ ఉప్పు, ఒక స్పూన్నర కారం వేసానండి నేను. మీరు కారం ఎంత తినగలిగితే అంత కారం మీరు సరిపడినంతగా వేసుకోవచ్చు. వీటిని ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. దీనిలో నేను కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ కూడా వేసాను. ఇది మంచి కలర్ని ఇస్తుంది కూరకి. కొంచెం కొత్తిమీరని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలండి. మీరు ఎంత కొత్తిమీరని ఇష్టపడితే అంతవరకు వేసుకోవచ్చు. ఇప్పుడు ముక్క ములిగేంత వరకు నీటిని పోసుకోవాలండి. ముక్కలు బాగా మెత్తబడేంత వరకు మనం దీన్ని సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి.
ఈ విధంగా నీళ్ళను పోసి మూత పెట్టుకొని సిమ్లో ముక్క ఉడికేంత వరకు మనం కలుపుతూ ఉడికించుకోవాలండి. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో మనం ముక్కను పట్టుకొని చూసుకోవాలి. ముక్క ఉడికిందో లేదో మనం చెక్ చేసుకోవాలండి. చేత్తో పట్టుకొని ముక్కను చిదిపినట్టయితే మనకి బాగా తెలుస్తుంది. ఈ విధంగా మనం ఉడికిందో లేదో చెక్ చేసుకుంటున్నాము. ఇది ఉడికిందండి. ఇప్పుడు దీనిలో మసాలాని మనం యాడ్ చేసుకుంటున్నాం. ధనియాల పొడి, చికెన్ మసాలా, మీరు ఏదైనా వాడుకోవచ్చు. చికెన్ మసాలా లేదా గరం మసాలా కూడా వాడుకోవచ్చు. మసాలా అంతా ముక్కలకి పట్టే విధంగా శుభ్రంగా కలుపుకొని కాసేపు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. కూర ఈ విధంగా రెడీ అవుతుంది. చూసారా, కూరలో నూనె కూడా చక్కగా తేలింది. ఈ విధంగా అయితేనే కూర రుచిగా ఉంటుంది. మన వేడి వేడి నాటుకోడి కూర రెడీ అయిందండి. దింపుకునే ముందు కొంచెం చిటికెడు పంచదార వేయండి. ఇది కూరకి మరింత రుచిని అందిస్తుంది. ఇది మాత్రం మర్చిపోవద్దు. దింపే ముందు చిటికెడు పంచదార వేయాలండి.